ఈ గొట్టం పెట్టామనుకోండి, ఈ గొట్టం కాల్చి ఎడితే ఈ కుండీ నీళ్ళు ఏమోనండి కున్నే పడుతుంది, ఇది మధ్యాహ్నానికే ఎండిపోతుంది. అలా కాకుండా ఈ సాకు కాల్చి నేను ఇలా ఒక కత్తి ఘాటు చూడండి, ఎవరి మీద కోపం వస్తే మనం కత్తి పోటు చేస్తాం చూసారా, అలాగా ఒక కత్తి ఘాటు అయితే పెట్టానండి. దీనికి వేసిన నీళ్ళు చక్కగా నెంపతగా నిదానంగా కిందకైతే వస్తాయి. అప్పుడు ఈ తేమ అండి ఒక 2 రోజులు నీళ్లు పోయకపోయినా ఈ కుండీకి హ్యాపీగా తీసుకుంటుంది. అలా మనం తీసుకోవాలండి. అంతేకాని ప్రతి కుండీకి ఈ గొట్టాన్నే మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, మన మొక్కలు దెబ్బతింటాయి. ఇది కూడా నేను దేనికి వాడానో కూడా చూపిస్తానండి, మీకు ఆ కుండీని కూడా చూపిస్తా. ఇలా నేను ఒకే ఓలి చేశానండి దీనికి. ఇది 10 లీటర్లు అనుకోండి, అంటే 20 లీటర్ల టిన్నండి ఇది. మనకిది 10 లీటర్లు అనుకోండి. ఈ 10 లీటర్ల దానికి నేను ఇదే ఒకటే పెట్టానండి. అలాగే వాటర్